జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఏది హైకోర్టులో తేల్చాలి. ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి అడిగాను. ఆ హోదాకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడి హోదాకి సంబంధించి అసెంబ్లీ స్పీకర్కి హైకోర్టు నోటీస్ ఇస్తే వీళ్ళు అది అందులో నుంచి పార్ట్గా తీసేయమన్నారు తమని. దాంతో ఆ కథ అట్లాగే నడుస్తుంది. ఆ పిటిషన్ తేలి తనకు సంబంధించి ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో హైకోర్టు తీర్పు ఇచ్చాక తర్వాత తను తేల్చుతానంటారు. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ చూడండి, ఆయన ప్రతిపక్ష నాయకుడే, ఆయనకు ఆ హోదా ఇచ్చారు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. అట్ ద సేమ్ టైం తను మాట్లాడుతున్నాడు. అట్లాంటి పరిస్థితి తనకి కావాలని కోరుకుంటున్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉంటారు. పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా ఎక్కువ సమయం ఇవ్వాల్సిందే. అది కాకుండా వీళ్ళు 2 గంటల ఉపన్యాసం ఇచ్చినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాల ఉపన్యాసం ఇచ్చినా ఒకటే. సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో ఇక్కడ అర్థం పర్థం లేని ఏదేదో మెలికలతో మాట్లాడేటటువంటి పరిస్థితి యువతలో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ అంటే ఇంకా ఈ మండలి ఆయనకు ఇంకో 2 ఏళ్ళే ఉన్నట్టుంది, అప్పటిదాకా ఆయనకు ఉంటుంది. అప్పుడన్నా అసెంబ్లీకి వెళ్తారా లేదు ఇట్లాగే వదిలేస్తారా అన్నదే చర్చ.